భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 48 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు కాలనీలు, గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గోదావరి ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు స్లూయిస్లు లీక్ కాకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ ఎత్తిపోసేందుకు భద్రాచలం కరకట్ట దగ్గర అదనపు మోటార్లు సిద్ధం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నంబర్లకు కాల్ చేయాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి ప్రవహిస్తుందని తెలుస్తున్నది, అప్డేట్స్ ఏంటి సాంబా? సునీత, గోదావరి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు నెమ్మదిగా పెరిగినటువంటి గోదావరి వరద ఉధృతి ఇప్పుడు చాలా వేగంగా పెరుగుతుంది. గడిచిన 2 గంటల కాలంలోనే అడుగున్నర పైన ఫ్లోటింగ్ పెరిగినట్టుగా కనపడుతోంది. ప్రస్తుతం 48.40 అడుగుల వద్ద గోదావరి వరద ఉధృతి ప్రవహిస్తోంది. దగ్గర 11,69,000 క్యూసెక్ల నీరు కింద దిగువకు వెళ్ళిపోతుంది. సముద్రం వైపుగా, పోలవరం వైపుగా వెళ్ళిపోతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్నానఘట్టాల దగ్గర చూసినట్లయితే స్పష్టంగా కనపడుతోంది. 48.40 అడుగులు అంటే 49 అడుగులకు దగ్గరలో వచ్చేస్తూ ఉంది. ఈ రాత్రికి 52 అడుగులకు చేరుకుంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు విషమ పరీక్ష ఇటు ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు కూడా విషమ పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే మొదటి 2 ప్రమాద హెచ్చరికల వరకు కాస్త మేనేజబుల్గా ఉంటుంది. ఎందుకంటే వరద వస్తుంది, ఆ వరద ఫ్లోటింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. 48 ఎప్పుడైతే దాటి 50 అడుగులు, 51 అడుగులు, 52 వైపు ప్రవహిస్తుంటుందో క్రమంగా ఈ వరద ఉధృతి గ్రామాల్లోకి, తద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి, అక్కడ నుంచి గ్రామాల్లోకి చేరుతుంది. మొత్తం గ్రామాలని చుట్టేస్తుంది వరద. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకు భోజనము, మంచినీటి వసతితో పాటు ఎవరికన్నా జబ్బు చేస్తే వారికి మందులు అందించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చెప్తుంది, ఇప్పటికైతే అధికారులు చెప్తున్నారు పునరావాస కేంద్రాలు అన్ని ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇప్పటి నుంచి చాలా వేగంగా గోదావరి పెరుగుతుంది కాబట్టి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. చాలా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక ఎగువ భద్రాచలం నుంచి వస్తున్నటువంటి వరదలు చూసినట్లయితే కనుక ఇప్పటికిప్పుడు ఆ వరదల ఉధృతి పెరిగింది. తాలిపేరు కూడా 50,000 క్యూసెక్ల దాకా వస్తున్నట్టు కనపడుతుంది. అది పెరిగింది. రాత్రి కిన్నెరసాని కూడా పెరుగుతుందని చెప్తున్నారు. పైన శబరి కూడా వేగంగా పెరుగుతుందనేటువంటిది సిడబ్ల్యూసీ అధికారులు ఇస్తున్నటువంటి అంచనా. ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ రాత్రికే 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రోడ్లు బ్లాక్లు ఎక్కువ అవుతుంటాయి. తెలంగాణ ప్రాంతంతో పాటు ఆంధ్రాకు పోయే రోడ్లు అయితే ఇప్పటికే బ్లాక్ అయిపోయినాయి. ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి 2 రహదారులు ఒక రహదారి పూర్తిగా బ్లాక్ అయిపోయింది. 2వ రహదారి ఏదైతే కుంట మీదుగా వెళ్ళేటువంటి ఎటపాక కుంట మీదుగా వెళ్ళేటువంటి రహదారి ఉందో అక్కడ కొంత వాటర్ వచ్చి చిన్న వాహనాలన్నీ ఆగిపోయినాయి, పెద్ద వాహనాలు మాత్రం అలో చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఇక ఇప్పుడు నుంచి మాత్రం అన్ని రకాల రోడ్లు బ్లాక్ అవుతాయి. మనకు తెలంగాణకు వచ్చేటువంటి బోర్గంపాడు మండలం దగ్గర ఉన్నటువంటి బోర్గంపాడు రోడ్డు బ్లాక్ అవుతుంది. సారపాక దగ్గరికి నీళ్లు వస్తాయి. అట్లాగే పినపాక మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు కూడా నీళ్లు వస్తాయి. దాంతోపాటు 6 మండలాలు ఏవైతే ఉన్నాయో 6 మండలాలకు కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి 6 మండలాలు చెర్ల, దుమ్మగూడెం, భద్రాచలం, పినపాక, బోర్గంపాడు, అశ్వాపురం మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటి నుంచి అక్కడ మండలాల్లో రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను తరలించాల్సి ఉంటుంది. వారికి పునరావాస కేంద్రాలు అన్ని రకాల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి అసలు ఘట్టం ఇప్పుడు ఎదురైంది. 53వ అడుగు దాటగానే 3వ ప్రమాద హెచ్చరిక ఇష్యూ చేస్తారు. అయితే ఈ గ్యాప్లో 48 నుంచి 53కి పెరిగేటువంటి క్రమంలో అనేక రోడ్డు బ్లాక్లు, చాలా గ్రామాల్లోకి నీళ్లు రావడం, భద్రాచలం మెయిన్ పట్టణంలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి దిగువ ప్రాంతాలకు, సుభాష్ కాలనీ, కొత్త కాలనీ లాంటి ప్రాంతాలకు కూడా నీరు వచ్చేటువంటి 3వ ప్రమాద హెచ్చరిక ఇప్పుడు జారీ కాబోతోంది. ఈ రాత్రికి ఆ స్థాయిలో నీళ్లు వస్తాయనేటువంటిది ఒక అంచనా ఉంది. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.